ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు రితురాజ్ గారు, ఐపీఎస్ డీసీపీ సైబరాబాద్ కమిషనర్. మాదాపూర్లో మీరు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఎందుకంటే హైటెక్స్ ఎక్కువ ఉన్నారు, టెక్ కంపెనీలు ఎక్కువ మంది నలందాలో నుంచి ఎక్కువ సివిల్ ఆస్పిరెంట్స్ సివిల్ వాళ్ళే ఉంటారు. సివిల్ సర్వీసెస్ కి ప్రెస్టీజ్ చాలా ఎక్కువ ఉంది. సివిల్స్ రాయాలని ఎందుకు అనుకున్నారండి? కాలేజ్ నుంచి మన సీనియర్స్ కి సెలెక్షన్ జరిగింది. మన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వస్తాయండి. వచ్చినప్పుడు మనకు తెలిసినట్టు చెప్పడం బెటర్ అంటారా, లేదు ఫాల్స్ చెప్పడం బెటర్ అంటారా? వాళ్ళు ఆల్రెడీ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేసారు మెయిన్స్ లో. ఇప్పుడున్న చాలా మంది ఆస్పిరెంట్స్ వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? టాపర్స్ ఏం చేస్తాడు అది కాపీ చేస్తే అది సస్టైనబుల్ కాదు. ఎన్పీలో మీకు బాగా హార్డ్ వర్క్ అనిపించిందండి? ట్రైనింగ్ చాలా మంచిగా ఉంది, కానీ నా కోసం అది ఆ 2 years. సైబర్ క్రైమ్ అనగా ఇప్పుడు వరల్డ్ అంతా దాని చుట్టూ. ఈ సైబర్ క్రిమినల్స్ ఎమోషన్స్ కి ఎక్స్ప్లాయిట్ చేసేస్తాడు. ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఇక్కడ ఎక్కువ డ్రగ్స్, లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. ఈ లేడీస్ హాస్టల్ గురించి ఇప్పుడు మన దగ్గర ఒక SC/SC ఆర్గనైజేషన్ ఉన్నారు. మాదాపూర్ అనగానే సైబర్ క్రైమ్ కనిపిస్తుంటాయి, వైట్ కలర్. SOT టీమ్ తో పాటు మేము ఇది 41 kg గాంజా కొల్లూరులో దొరికింది. తర్వాత 15 grams MDMA అది పట్టుకున్నాం. తర్వాత 41 kg డ్రై గాంజా అది పట్టుకున్నాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు రితురాజ్ గారు, ఐపీఎస్ డీసీపీ సైబరాబాద్ కమిషనరేట్. బీహార్ చెందిన రితురాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్క్ చేస్తున్నారు. గద్వాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక మంచి ఎలక్షన్, అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ కండక్ట్ చేశారు. ఆమె టాలెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఆమెకి ఏసీబీలు ఇచ్చారు. యాంటీ కరప్షన్ బ్యూరోలో ఆవిడ హై ప్రొఫైల్ కేసును డీల్ చేశారు. హై ప్రొఫైల్ కేసు ఆమెకి ఇవ్వడం వెనుక ఆమె యొక్క క్రెడిబిలిటీ ఆ విధంగా ఉంది కాబట్టి, ఇన్వెస్టిగేషన్లో ఆవిడకున్న క్యాపబిలిటీ అలా ఉంది కాబట్టి సీనియర్ ఆఫీసర్ ఆమెకి హై ప్రొఫైల్ కేసు ఇచ్చారు. హై ప్రొఫైల్ ఎవరంటే కేటీఆర్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీసీపీ రితురాజ్ గారు. తర్వాత మేడం ప్రస్తుతం డీసీపీ మాదాపూర్లోకి వచ్చాక ఆమెకున్న ఛాలెంజ్ ఏంటి, ఆమెకున్న అచీవ్మెంట్ ఎలాగుంది, ఆమె గోల్ ఏంటి అనే విషయాల్ని మేడం తెలుసుకుంది. మేడం నమస్తే అండి. నమస్తే. రితురాజ్ గారు, ఫస్ట్ పేరు మీది గద్వాల్ ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా జరిగిందని పేరు వచ్చింది. సెకండ్ వన్ ఏసీబీలో కేటీఆర్ గారి కేసులో వచ్చింది. అప్పుడు మీరు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో జాయింట్ డైరెక్టర్ అనుకుంటా. కరెక్ట్. CIO నేను జాయింట్ డైరెక్టర్ ఉన్నాను. కానీ అక్కడ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, సూపర్వైజర్ చేశారు. కానీ మీకు ఆ పవర్ ఇచ్చారంటే మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఆ సీనియర్ ఆఫీసర్ అలాగ ఉంది కాబట్టి ఇచ్చారు. రైట్. తర్వాత మాదాపూర్ వచ్చారు. మాదాపూర్లో మీరు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఎందుకంటే హైటెక్స్ ఎక్కువ ఉన్నారు, టెక్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా నేషనల్ వైజ్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మాదాపూర్ మీరు రాగానే మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. మీ అచీవ్మెంట్ ఎలాగుంది, మీ గోల్ ఏంటి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు రితురాజ్ గారు పాట్నా టు హైదరాబాద్ జర్నీ, పేరెంట్స్ వాళ్ళ గురించి. ఫస్ట్ నేను పేరెంట్స్ గురించి చెప్తాను. నేను ఒరిజినల్ గా నలంద నుంచి ఉన్నాను, కానీ ఫాదర్ కి జాబ్ ఏంటంటే ఎక్కువ మంది నలందాలో నుంచి ఎక్కువ సివిల్ ఆస్పిరెంట్స్ సివిల్ వాళ్ళే ఉంటారు. యాక్చువల్లీ బీహార్, యూపీ ఇది అన్ని ఫ్యూడల్ స్టేట్స్ లాగా ఉంటది. అక్కడే సివిల్ సర్వీసెస్ కి ప్రెస్టీజ్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి పేరెంట్స్ కి ఇదే ఒక డ్రీమ్ లాగా ఉంటది, దట్ మన పిల్లలు UPSC క్లియర్ చేసి ఆఫీసర్ లాగా ఇక్కడికి వస్తాడు. చాలా ప్రెస్టీజ్ ఎక్కువ ఉంది. కానీ బీహార్ అనగానే ఒకప్పుడు మాఫియా రౌడీ ఉంటది, కానీ ఇప్పుడు నలంద నుంచి వచ్చే వాళ్ళు సివిల్ సర్వీస్ మీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే అంటే వాటర్ దా, లేదంటే ఎయిర్ దా, లేదంటే ఆ సాయిల్ కొన్న పవరా? జస్ట్ అంటే నేను ఒకటే మాట చెప్తాను, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మేమందరు చాలా హార్డ్ వర్కింగ్ గా ఉంటాము. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నా మూటో కూడా అదే ఉంది, నెవర్ టు క్విట్, డోంట్ క్విట్. అంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తూ ఉంది, చాలా హార్డ్ సిచ్యువేషన్ వస్తూ ఉంది, కానీ ఆగవద్దు. మీ డ్రీమ్ ఏముంది, దేనికోసం ఏమీ కావాలి అదే చేయాలి. అదే స్పిరిట్ నుంచి బీహార్ వాళ్ళు కూడా చాలా ట్రై చేసేస్తాడు. ఫాదర్ మదర్ ఏం చేస్తారు? నా ఫాదర్ 2018లో ఫాదర్కి కమిషనింగ్ వచ్చింది ఇంటూ IRS, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. అండ్ 2023లో నా ఫాదర్ రిటైర్ చేశారు యాజ్ అసిస్టెంట్ కమిషనర్.
తర్వాత నా మదర్ హౌస్ మేకర్. కానీ మై మదర్ ఈజ్ ఆల్సో అంటే హైలీ ఎడ్యుకేషనలీ క్వాలిఫైడ్. ఆమె ఎంఏ కూడా చేసింది. అందుకే మీ అండ్ మై బ్రదర్, నా ఒక తమ్ముడు ఉన్నారు, అతను కూడా ఐఎం కోజికోడ్ నుంచి ఎంబీఏ చేసేసారు. అండ్ మన ఇద్దరికి స్టార్టింగ్ నుంచి స్టడీస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ మన పేరెంట్స్ మీ బ్రదర్ ఏం చేస్తున్నారండి? నా బ్రదర్ అదే ఐఎం తర్వాత ఒక స్టార్ట్అప్ జాయిన్ చేసి దీనిలోనే పని చేస్తాడు. సివిల్స్ రాయాలని ఎందుకు అనుకున్నారండి? స్టార్టింగ్ నుంచి నా పేరెంట్స్ నాకు ఒక చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అంటే నా పేరెంట్స్ నాకు పర్మిషన్ ఇచ్చారు చూస్ చేయడానికి, కి మీ ఇష్టం, మీకు ఏం సబ్జెక్ట్లో ఇష్టం ఉంది ఆ సబ్జెక్ట్ చదవండి. అందుకే నేను ఫస్ట్ క్లాస్ 11th-12th అంటే ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్తాము, ఆ టైంలో నేను కామర్స్ తీసుకున్నాను. సైన్స్లో నాకు చాలా మంచిగా మార్క్స్ వచ్చింది, 98-99 వచ్చింది, కానీ నా ఇంట్రెస్ట్ లేదు దీనిలో, అందుకే నేను కామర్స్ చూస్ చేశాను. దీని తర్వాత కూడా నాకు 12th నాకు లా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది నేను కొంచెం ట్రై చేశాను. ఇది లాకి ప్రిపరేషన్ చేసిన తర్వాత నాకు కొంచెం అంటే ఎక్సైట్మెంట్ లాగా వచ్చింది కి ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం ఉంది. అందుకే నేను ఎగ్జామ్స్ రాశాను, క్లాట్, ఐలెట్. తర్వాత 2011లో నా సెలెక్షన్ జరిగింది ఐలెట్ ద్వారా NLU ఢిల్లీ కోసం, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ. సో అది అక్కడే నేను చదివాను BA-LLB ఆనర్స్ 2011 నుంచి 2016. అది 5 yearsకి కోర్స్ ఉంటుంది. అది చేసినప్పుడు నా కాలేజ్ నుంచి కొంతమందికి సెలెక్షన్, మన సీనియర్స్కి సెలెక్షన్ జరిగింది. ఒక సీనియర్కి IASలో, ఒక సీనియర్కి IRSలో జరిగింది. అప్పుడే నాకు కొంచెం అంటే ఇది ఉంటది కదా, మీ పక్కన వాళ్ళు కొన్ని పని చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది పాసిబుల్ ఉంది, ఇది కూడా చేయాలి. అందుకే తర్వాత మేము ట్రై చేశాము. కానీ ఆ టైంలో నా ఒక అంటే థాట్ ఉంది కి నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. నా పేరెంట్స్ చాలా టైం వరకు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేసారు. ఇప్పుడు నా బాధ్యత ఉంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అట్లీస్ట్ వాళ్ళ నుంచి ఏమీ తీసుకోవద్దు, ఇప్పుడు వాళ్ళు కూడా అవసరం ఉంది, తో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. అందుకే నేను ఫస్ట్ ఒక జాబ్ ప్లేస్మెంట్ కోసం నేను కూర్చున్నాను. కరెక్ట్. బికాజ్ UPSC చాలా లక్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అంటే మీరు ఎంత పని చేసేస్తాడు, స్టిల్ అంటే 100% గ్యారంటీకి ఇది ఎగ్జామ్ కాదు, చాలా ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఒక సరిగ్గా ప్లాన్ బి ఉంటే మీ ప్రిపరేషన్లో కూడా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే సగం టైం మీరు ఇదే అనుకుంటారు కి రిజల్ట్లో పేరు రాకపోతే ఏం చేస్తాం, దీని కారణం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకే నేను ఒక ప్లాన్ బి ఫిక్స్ అప్ చేశాను. ప్లేస్మెంట్ కోసం నేను కూర్చున్నాను, నాకు మంచిగా జాబ్ కూడా వచ్చింది. అండ్ నాకు ఆ టైంలో ఈ కాన్ఫిడెన్స్ కూడా ఉంది కి నా CV చాలా మంచిగా ఉంది. నేను కాలేజ్లో ఉన్నా కూడా చాలా నా హార్డ్ వర్క్ పెట్టాను, GPA మంచిగా వచ్చింది. ఇన్ కేస్ వర్స్ట్ కేస్ సినారియో UPSCలో పేరు రాకపోతే కూడా నేను మళ్ళీ లా ఫర్మ్ జాయిన్ చేసి మంచిగా సెటిల్ అవుతాను. కానీ ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్స్ కోసం కూర్చున్నాను. ఫస్ట్ టైంలో నా ఎగ్జామ్ క్లియర్ కాలేదు. లా నేను గ్రాడ్యుయేషన్ లా నుంచి చేశాను, అందుకే ఇది లా. కరెక్ట్. స్టార్టింగ్ నుంచి 0 నుంచి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి అవసరం లేదు, అందుకే నేను లా తీసుకున్నాను. ఫస్ట్ టైంలో నా ప్రీలిమ్స్ క్లియర్ కాలేదు. ఫస్ట్ టైం నేను జస్ట్ కాలేజ్ తర్వాత 2016కి ప్రీలిమ్స్ ట్రై చేశాను, కానీ ఆ టైంలో కాలేజ్తో పాటు ప్రిపరేషన్ నా క్లియర్ కాలేదు. 17లో నేను మళ్ళీ ఎగ్జామ్ రాశాను. 17కి ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయిపోయింది, అప్పుడు సెలెక్షన్ జరిగింది. ఇంటర్వ్యూ నా కోసం చాలా పాజిటివ్ గా జరిగింది, నాకు మంచిగా మార్క్స్ వచ్చింది ఇంటర్వ్యూలో. వాళ్ళు 2-3 మెయిన్ క్వశ్చన్స్ ఇదే అడిగారు. ఆ టైంలో ఇది కసాబ్కి కేసు జరుగుతా ఉంది. ఆ టైంలో వాళ్ళు అడిగారు, మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉంది, అతను యాక్చువల్ గా ఏమీ చార్జెస్ అతని మీద ఉంది, అతను అన్ని చేశారు, కానీ అప్పుడు కూడా మేము చాలా రీసోర్సెస్ స్పెండ్ చేస్తాము, అతనికి జైల్లో పెడతాము, అతని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది, ప్రాసిక్యూషన్ నడుస్తా ఉంది, ఇది అవసరం ఉందా లేదా? దీనికోసం నేను అదే చెప్పాను, మన దగ్గర ఎవిడెన్సెస్ ఉంటుంది, కానీ ఆ ఎవిడెన్స్ సరిగ్గా ఉందా లేదా ఇది చెక్ చేయడానికి మన దగ్గర జ్యుడిషియరీ ఉంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది.
లేకపోతే మేము ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఒక కేసు డిసైడ్ చేసి ఒక ప్రెసిడెంట్ లాగా ఉంటది. వేరే కేసెస్ కూడా అదే డిసైడ్ చేయాలి. అప్పుడు జుడిషియరీ ఏం చేస్తాడు? అందుకే జుడిషియరీకి ఏం బాధ్యత ఉంది, ఏం ప్రొసీజర్ ఉంది, అది ఫాలో చేయడానికి మన బాధ్యత. కాన్స్టిట్యూషన్ ఎలా చెప్తాడు అదే మనకు ఫాలో చేయాలి. ఓకే, ఇలాగా మన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వస్తాయండి. వచ్చినప్పుడు మనకు తెలిసినట్టు చెప్పడం బెటర్ అంటారా, లేదు ఫాల్స్ చెప్పడం బెటర్ అంటారా? నెంబర్ 3 సైలెంట్ ఉండడం బెటర్ అంటారా? ఖచ్చితంగా ఫాల్స్ ఎప్పుడు కూడా చెప్పొద్దు. వాళ్ళు ఆల్రెడీ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేసారు మెయిన్స్ లో. ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ ఉంది, అంటే వాళ్ళు ఏం చెక్ చేసేస్తాడు, మీరు స్ట్రెస్ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు. చాలా సీనియర్స్ మీతోటి మాట్లాడతాడు, మీకు క్వశ్చన్కి ఆన్సర్ రాదు, అప్పుడు కూడా మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మీ పర్సనాలిటీ వాళ్ళు చెక్ చేసేస్తాడు. మీరు నిజంగా చెప్తారా లేదా, అంటే మీరు ఒక చిన్న పాపతో మాట్లాడితే మీకు తొందరగా అర్థమవుతుంది ఆమె సరిగ్గా చెప్తా ఉంది లేకపోతే అబద్ధం చెప్తా ఉంది. అదే సేమ్ ఇంటర్వ్యూలో జరుగుతా ఉంది. వాళ్ళు కోసం మేము చిన్న పాపలే, వాళ్ళు చాలా సీనియర్ గా ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. మేం చిన్న 1% కూడా అబద్ధం చెప్తే వాళ్ళకి తొందరగా వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. అప్పటి నుంచి నెగటివ్ మార్కింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే మీ పర్సనాలిటీ ఎలా ఉంది అదే చూపించాలి. అంటే తెలిస్తే తెలుసు లేదంటే నో అని లేకపోతే చెప్పాలి. చెప్పండి. నేను కూడా ఒక క్వశ్చన్ లో చెప్పాను కి ఐఎమ్ సారీ మ్యామ్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ పాయింట్. అది కూడా ఇప్పుడున్న చాలా మంది ఆస్పిరెంట్స్ వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటండి? అందరు కూడా సివిల్ రాయాలి ఉంటుంది, కానీ రాయలేరు. కొన్ని యావిగేషన్స్ ఉంటాయి, కొన్ని రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే 24 hours చదవమంటారా? ఏమీ అవసరం లేదు దీనికి. 10 hours కూడా ప్రతిరోజు చదవడానికి అవసరం లేదు. మీరు ఫస్ట్ చూడండి, మీరు ఏం టైప్కి స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్ అంటే మీకు డేలో చదవడానికి మంచిగా ఉంటుందా, లేకపోతే రాత్రి చదవడానికి మీ మంచిగా ఉంటుంది? మీరు ఒకటేసారి 3-4 hours కూర్చొని చదువుతారు, లేకపోతే హాఫ్ అన్ అవర్ 1 hour వరకు మీ అటెన్షన్ స్పాన్ ఉంటుంది. మీ స్టడీ స్టైల్ ఎలా ఉంది ఫస్ట్ అది చూడాలి. జస్ట్ టాపర్స్ ఏం చేస్తాడు అది కాపీ చేస్తే అది సస్టైనబుల్ కాదు. యూపీఎస్సీ పెద్ద జర్నీ ఉంది. మీరు ఈ రోజు ఏం చదువుతారో అది మీకు 1.5 year తర్వాత యూజ్ అవుతుంది. అందుకే యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇది ప్రిపరేషన్ కి టైం ఎలా మీకు కంఫర్టబుల్ ఉంది అలాగే ఒక రొటీన్ లాగా పెట్టాలి. కానీ పర్సివియరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మీరు ఈరోజు ఏం చదువుతారు మళ్ళీ 1 month తర్వాత రిపీట్ చేయాలి. రెపిటేషన్ అండ్ సిన్సియరిటీ. సేమ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక టాపిక్ కోసం 2 books చదవండి, కానీ ఆ 2 books 10 times చదవండి. ఒక టాపిక్ కోసం 10 books చదవడానికి ఏమీ అవసరం లేదు. అండ్ ఇన్ డెప్త్గా చదవాలి. ఎక్కువ మంది గ్రూప్ డిస్కషన్ బెస్ట్ అంటారా, లేదా ఇండిపెండెంట్ గా చదువుకోవడం బెటర్ అంటారా? ఇది మళ్ళీ డిపెండ్ అవుతుంది ఆ స్టూడెంట్ ఎలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రూప్ స్టడీస్ నుంచి చాలా బెనిఫిట్ రాదు. నేను స్వతంగా సెల్ఫ్ స్టడీ చేసి లేకపోతే కోచింగ్ తీసుకొని నేనే స్టడీ చేసేస్తాను. కానీ ఒక పర్సన్ కోసం ఉంటుంది, వాళ్ళకి గ్రూప్ స్టడీ నుంచి ఎక్కువ అర్థమవుతుంది, వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. తో ఒక పర్సన్కి ఏం సూట్ అవుతుంది అదేలాగా చేయాలి. అంతకని మనం వేరే కాపీ కొట్టకూడదు అంటారు. కాపీ కొట్టకూడదు, ఖచ్చితంగా కెపాసిటీ చూసుకొని చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఎలా ఉన్నారు, ఏం టైప్ కి స్టూడెంట్ ఉన్నారు ఆ టైప్ లాగా స్టడీ చేయాలి. ఓకే, 2017 లో సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ ఎన్పిఏకి వచ్చారు 18కి. ఎన్పిఏలో మీకు బాగా హార్డ్ వర్క్ అనిపించిందండి? హార్స్ రైడింగ్ లో కానీ ఎక్కడ మీకు బాగా నచ్చింది ఏది ట్రైనింగ్ లో? ట్రైనింగ్ చాలా మంచిగా ఉంది, కానీ నా కోసం అది ఆ 2 years ఫుల్ టార్చర్ లాగా పోయింది. బికాజ్ నేను స్టార్టింగ్ నుంచి అంటే స్టూడెంట్ లాగా ఉన్నారు. అథ్లెటిక్ గా స్పోర్ట్స్ లో ఎక్కువ యాక్టివిటీస్ నేను ఇన్వాల్వ్ చేయలేను. 100 meters కూడా ఐ నెవర్ రన్. ఇక్కడ వచ్చినప్పుడు 16 kilometers రన్నింగ్, 40 kilometers చేయాలి అంటే. కానీ లాస్ట్ లో ఇదే అర్థమైంది, ఎన్పిఏలో ఏం ట్రైనింగ్ ఉంది, వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ మీద ఏమీ ఫోకస్ కాదు, మెంటల్ ట్రైనింగ్ వాళ్ళు చేసేస్తాడు. కి ఏమీ సిచ్యువేషన్ వస్తే క్లియర్ మైండ్ ఉండాలి. అండ్ వర్స్ట్గా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఇది సరిగ్గా డిసిజన్ ఎలా తీసుకోవాలి అంటే
అదే నేను చెప్పాను నా ఇప్పటివరకు 100 మీటర్స్ కూడా నేను ఐ కుడ్ నాట్ రన్. కానీ అక్కడ పోయినప్పుడు ఐ కుడ్ రన్ 16 కిలోమీటర్స్. అంటే ఇది మైండ్‌కి లిమిటేషన్ ఉంది. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది ఇది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది. ఇప్పుడు ఎలా ఉంది ఆ ట్రైనింగ్ తర్వాత ఏమి సిట్యుయేషన్‌లో నాకు పెట్టండి, నేను సర్వైవ్ చేస్తాను. మ్మ్. మ్మ్. హ్మ్. అదే అంటే మీకు ఇక్కడ NPT ఇండోర్ objective. ఎక్కువ నచ్చిందా, అవుట్డోర్ నచ్చింది? అవుట్‌డోర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బికాజ్ అలాగా అవుట్‌డోర్ నేను ఎప్పుడూ చేయలేను. ఇండోర్ ఓకే. స్టార్టింగ్ నుంచి స్కూల్, కాలేజ్‌లో నేను చదివాను. అవును. కానీ అండ్ అవుట్‌డోర్‌లో వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ మన నుంచి చేపిస్తాడు అది చాలా ఓకే. డిఫరెంట్‌గా ఉంది. ఎథిక్స్, హ్మ్. సైబర్ క్రైమ్, హ్మ్. లీగల్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. Hmm. మీకు బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏదండి? సబ్జెక్ట్ క్రైమ్. Hmm. క్రిమినల్ లాస్. క్రిమినల్ లా. లా కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా నాకు క్రిమినల్ లాస్ చాలా నా ఫేవరెట్‌గా ఉంది. అండ్ ట్రైనింగ్ టైంలో కూడా. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు పాసింగ్ అవుట్ పీరియడ్. హ్మ్. మీ యూనిఫామ్ వేసుకుని చూసినప్పుడు మీ మమ్మీ డాడీ ఏమన్నారు? ఎవరు రాదు. మన పిఓపి కోవిడ్‌కి టైం జరిగింది. అయ్యో, ఆ టైంలో ఎవరు రాలేదు. బ్యాడ్ లక్. అన్ని అంటే దూరదర్శన్‌లోనే ఆన్లైన్ ఆన్లైన్ వాళ్ళు ఓకే. చూసేశారు. కానీ తర్వాత కలిసి ఉంటారు కదా. వాళ్ళు చాలా ప్రౌడ్‌గా ఫీల్ చేశారు. మీ చాలా ఫస్ట్ చాలా మీ ప్రౌడ్. ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు వాళ్ళు వచ్చారు. చూసారా? అంటే మీ వచ్చారు, ఫ్యామిలీస్ లో ఎవరు చూశారు. కూడా యూనిఫామ్ సర్వీస్ లేరు కదా. ఎవరు లేదు. మిమ్మల్ని ఎవరు చూడగానే లేదు. మీ డాడీ మీ మమ్మీ చాలా ప్రౌడా? చాలా ప్రౌడ్. చాలా ప్రౌడ్. వాళ్ళ అంతా మీ రిలేటివ్స్ అందరికి చెప్పుకున్నారా వాళ్ళు? అన్ని రిలేటివ్స్ బీహార్‌లో ఐపీఎస్ అంటే చాలా వాళ్ళు ఎక్కువ ప్రెస్టీజ్ ఉంది. అవును. సో చాలా ఫుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ట్రైనింగ్ తర్వాత అండి. ట్రైనింగ్ తర్వాత ఇది ఫస్ట్ టైం నేను ఏఎస్పీ లాగా కరీంనగర్‌లో చేశాను. తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యాపేటలో. దీని తర్వాత నేను సైబరాబాద్‌కి వచ్చాను. డీసీపీ సైబర్ క్రైమ్స్. దీని తర్వాత నేను గద్వాల్‌కి పోయాను యాజ్ ఎస్పీ గద్వాల్. అక్కడే 2 ఎలక్షన్స్ తర్వాత స్టేట్ ఎలక్షన్ అండ్ జనరల్ ఎలక్షన్ తర్వాత నేను ఏసీబీకి వచ్చాను. అండ్ ఏసీబీలో 15 మంత్స్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ మీకు అక్కడ ఏఎస్పీ కరీంనగర్. కరీంనగర్. ఏముందని ఛాలెంజ్ అక్కడ? ఆ టైంలో అదే నా ఫస్ట్ ఎక్స్పోజర్. ఆ టైంలో ఎలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, గ్రీవియస్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, అది నేను చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. ఓకే. కరీంనగర్ అడిషనల్ ఎస్పీ సూర్యాపేట్. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అక్కడ ఏముందండి సూర్యాపేట్. సూర్యాపేటలో మీకు? సూర్యాపేటలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఒక డిపిఓ మెయింటైన్ చేయడానికి ఎలా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది, అకౌంటింగ్ బడ్జెట్స్ ఎలా ఉంటుంది, మన పర్సనల్కి హెచ్ఆర్ పని ఎలా ఉంటుంది, అది అన్నీ నేను చదివాను. నెక్స్ట్ పోస్టింగ్ డీసీపీ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్. ఏముంది మేడం ఛాలెంజ్? సైబర్ క్రైమ్ అనగా ఇప్పుడు వరల్డ్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది కదా. ట్రెండింగ్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఆ టైంలో చాలా ఇది అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ చాలా పెరిగింది 2022-23లో. మళ్ళీ ఇప్పుడు కూడా నేను చూస్తాను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఉంది ఈ సైబర్ క్రిమినల్స్ మన ఎమోషన్స్కి ఎక్స్ప్లాయిట్ చేసేస్తాడు. గ్రీడ్ చాలా అవును. టైం అదే వచ్చేస్తా మనుషులు. అంటే పర్సన్కి మెసేజ్ వస్తుంది, మీకు 2 lakh లాటరీ వచ్చింది, మీరు 25,000 పే చేస్తే 2 lakh వస్తుంది. అది చూసి అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమీ చెక్ చేయరు, ఇమ్మీడియట్గా 25,000 పే చేసేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఏమీ 2 lakh రాదు, ఆ 25,000 కూడా పోయింది. ఓకే. ఇది కాకుండా డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్స్, కరెక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ అంటే సైబర్ క్రైమ్ అవ్వడం వేరు, తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు కాకుండా అసలు పబ్లిక్ లోనే అవేర్నెస్ తీసుకొస్తే ఫస్ట్ ఫుల్ స్టాప్ అక్కడ పడుతుంది కదా. అసలు డిజిటల్ అరెస్ట్ ఉందంటారా? డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు నడుస్తా ఉంది. కరెక్ట్. దీనికోసం జస్ట్ మన సైడ్ నుంచి ఏం పాసిబుల్ ఉంది, అవేర్నెస్ మేము ట్రై చేసేస్తాము. ఇప్పుడు చాలా మేము అవేర్నెస్ సెషన్స్ కూడా పెడతాము, చెప్తాము కి డిజిటల్ అరెస్ట్ లాగా ఏమీ లేదు. అడ్మిన్ నేర్చుకున్నాక అడ్మిన్ లో బాగానే వచ్చింది మీకు ఎక్స్పోజ్. ఏంటి? సూర్యాపేట అడ్మిన్. సూర్యాపేట అడ్మిన్. ఓకే. కరెక్ట్. సూర్యాపేట అడ్మిన్ 6 months అంటే 8 months అని అక్కడే నేను 6 months చేశాను. నెక్స్ట్ ఫస్ట్ పోస్టింగ్ సైబర్ క్రైమ్ నేర్చుకున్నారు. సైబర్ క్రైమ్ లో చాలా విషయాలు తెలుసా మీకు? అంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. డిజిటల్ అరెస్ట్ ఇది మళ్ళీ ఒక కొత్త ఫ్రాడ్ లాగా ఉంది. ఫ్రాడ్ లాగా సిస్టమ్ ఉంది. వాళ్ళు మళ్ళీ ఏం ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తాడు, భయం. ఒక పార్టీకి భయం పెట్టి ఒక యూనిఫామ్ ఫేక్గా యూనిఫామ్ వేసుకొని ఒక పార్టీకి
భయం పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఆ టైంలో ఏం చేయాలి? ఆ పర్సన్‌కి ఈ అవేర్‌నెస్ ఉండాలి కి ఈలాగా అన్నీ ఫేక్‌గా ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర అంత టైం లేదు. వాళ్ళు వీడియో కాల్ చేసి చెప్తాడు, మీరు ఈ కేస్‌లో ఉన్నారు, ఈ కేస్‌లో ఉన్నారు. ఈ అంటే డిజిటల్ అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఇది కంప్లీట్‌గా ఫేక్ ఉంది, ఫ్రాడ్ ఉంది, పవర్ లేదు, ఏమీ ఇలాగా లా లేదు. ఈ అవేర్‌నెస్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఫోన్ కట్ చేసేస్తాడు. మేడం ఇది కాకుండా ఏపీకే ఫైల్స్ మీద ఫ్రాడ్ అవుతుందండి, హ్మ్. అది ఏ విధంగా చేస్తుంటారు? అదే మళ్ళీ ఏపీకే ఫైల్స్‌లో ఏముంటది, మీకు మెసేజెస్ వస్తది. మెసేజ్‌లో యూ హ్యావ్ వన్ 2 లాఖ్‌కి లాటరీ వచ్చింది. ఈ లింక్ క్లిక్ చేసి మీరు క్లెయిమ్ యువర్ ప్రైజ్. లింక్ క్లిక్ చేసి మీకు అమౌంట్ వస్తది. అది చూసి వేరే వాళ్ళు క్లిక్ చేసేస్తాడు. చాలా టైమ్స్ ఏముంటది, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫైల్ మీ ఫోన్‌లో ఇమ్మీడియేట్‌గా వస్తది. దీనిలో వైరసెస్ ఉంటది. ఇప్పుడు చాలా మంచిగా టెక్నాలజీ వచ్చింది అండ్ వైరసెస్ నుంచి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు మీ డేటా థెఫ్ట్ చేసేస్తాడు, లేకపోతే మీ అన్ని పాస్వర్డ్స్ స్టీల్ చేసేస్తాడు. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే ఒక వేరే అన్నోన్ సోర్స్ నుంచి లింక్ వస్తే లింక్‌కి క్లిక్ చేయకూడదు ఖచ్చితంగా. అంటే సైబర్ క్రైమ్లో మీరు ఎంతకాలం పనిచేస్తారండి? 1 ఇయరా? 15 మంత్స్, 1 ఇయర్ ఇంకా 15-16 మంత్స్ ఓకే. నెక్స్ట్ అక్కడ నుండి మీరు గద్వాల్‌కి. ఫస్ట్ పోస్టింగ్. హ్మ్. గద్వాల్లో ఏముందండి ఛాలెంజ్ వెళ్ళగానే? హ్మ్. ఒకప్పుడు గద్వాల్లో గద్వాల్ అంటే అదే. క్రైమ్, ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు నేను చేశాను. ఆ టైంలో క్రైమ్ ఎక్కువగా లేదు. కానీ అక్కడే ప్రాబ్లమ్స్ ఏముంది, కొంచెం బ్యాక్వర్డ్‌గా డిస్ట్రిక్ట్ ఉంది. అందుకే పెటిషనర్స్‌కి సరిగ్గా అంటే లీగల్ రెస్పాన్స్ పోవాలి మన పోలీస్ స్టేషన్స్ నుంచి. అది సరిగ్గా చూడాలి. వాళ్ళకి చాలా ఎక్కువ ఆహ్, అంటే వాళ్ళు వస్తాడు, పెటిషన్ ఇస్తాడు. కానీ ఆ పెటిషన్ మీద సరిగ్గా యాక్షన్ జరిగిందా లేదా, ఇది చూడడానికి మన బాధ్యత ఉంది. అండ్ అక్కడ ఛాలెంజ్ ఉంది, ఎదురైందంటే అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేశారా? ఆ టైంలో అంటే గద్వాల్లో మెయిన్ ఇది మళ్ళీ అక్కడే కూడా ట్రెస్పాస్‌కి చాలా ఇష్యూస్ ఉంటది. ఒక ప్రాపర్టీలో ఒక పర్సన్‌కి పేరు మీద ఉంది. కానీ వేరే వాళ్ళు వచ్చి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటారు. అప్పుడు వేరే పార్టీ వచ్చి క్లెయిమ్ చేసేస్తాడు, మన దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, మీరు ఎలా వస్తాడు? ఆ టైంలో పోలీస్‌కి ఏం లిమిటేషన్స్ ఉన్నాయి, అది సరిగ్గా కనుక్కొని దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్‌గా నేను అక్కడే చూశాను. ఓకే. ఇది కాకుండా ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రాపర్టీ ఆఫెండర్స్ ఎక్కువ. బికాజ్ ఇది గద్వాల్లో ప్రాబ్లమ్ ఏముంది, డైరెక్ట్ రైల్వే లైన్ ఉంది. అవును. అందుకే బయట నుంచి ఆఫెండర్స్ వచ్చి చేసి ట్రైన్ నుంచి వెళ్ళిపోతారు. ఆ టైంలో మేము ఏం చేశాము, మన చాలా మంచిగా అక్కడే ఏసీపీ ఉన్నారు వెంకటేశ్వర్లు. అతను చెప్పారు. అతనికి ఇది ఐడియాకి ఇది మన రైల్వే స్టేషన్ ఏముంది, ఆ స్టేషన్‌కి 2 సైడ్స్‌కి మేము సరిగ్గా సీసీటీవీ కవరేజ్ అండ్ ఇది పెట్రోలింగ్ పెడతాము ఒక టైంకి. అది చేసిన తర్వాత మనకు చాలా అంటే తగ్గిపోయింది. తర్వాత అక్కడే ఉన్నప్పుడు నేను సీసీటీవీస్ కూడా చాలా పెంచాను. ఏమేం రిపేర్స్ కావాలి, ఏమేం కొత్త కావాలి, అది కూడా అక్కడే ఉన్న పర్సన్స్‌తో పాటు మేము చేశాము. దీని తర్వాత కూడా చాలా రికవరీస్ మనకు స్టార్ట్ అయింది అండ్ డిటెక్షన్ లెవెల్స్ పెరిగింది. కానీ అక్కడ 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయండి. ఒకటి నేషనల్ హైవే ఎంత ఉంటుంది, యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. యాక్సిడెంట్స్ ఎక్కువ వాటి ఉంటుంది. మీద మీరు ఎలా కంట్రోల్ చేశారండి? యాక్సిడెంట్స్ లో ప్రాబ్లం ఏముంది, అక్కడే నేషనల్ హైవే ఉంది. దీనికోసం మేము నేషనల్ హైవే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేశాము. బికాజ్ నేషనల్ హైవే మీద ఏం లైట్స్ పెట్టడానికి, బ్రేకర్స్ పెట్టడానికి మనకి ఏమీ పవర్ లేదు, అవును. వాళ్ళే పెట్టాలి. సో అందుకే దీనికోసం మేము కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాము. కానీ 2 ఎలక్షన్స్ కారణం ఇది నేను అక్టోబర్లో పోయాను అండ్ అదే నవంబర్లో ఎలక్షన్ ఉంది. అక్టోబర్ టు డిసెంబర్ ఆ ఎలక్షన్లో పోయింది అండ్ మళ్ళీ ఇది మన మేలో జనరల్ ఎలక్షన్స్ వచ్చింది. అప్పుడే మళ్ళీ ఇది ఏప్రిల్ నుంచి అదే పని మీద. సో జస్ట్ ఆ టైంలో మేము NHAI తోటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాము. కానీ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ ఏముంది నాకు తెలియదు. ఓకే. ఎలక్షన్స్ అండి, గద్వాల్లో ఒకప్పుడు ఎలక్షన్ అంటే కనీసం ఒక బాంబు అయినా పేలవాలి. అటువంటి బాంబులు పేలకుండా పీస్ఫుల్ గా ఎలా చేసుకొచ్చారండి? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి వచ్చింది. అదే ఆ టైంలో మన హెడ్ ఆఫీస్ నుంచి చాలా మనకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, ఎలా చెకింగ్ చేయాలి, అన్ని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ కి చెకింగ్, బైండ్ ఓవర్స్ చేయాలి. ఇది అన్ని మేము చేశాము. మన టీంకి ఎలా అంటే టీం వాళ్ళు మన ఇన్స్పెక్టర్స్ ఎవరు ఉన్నారు, ఎస్ఐస్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏరియాస్లో ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడే సరిగ్గా చెకింగ్ మేము చేశాము.
అండ్ చాలా టైం నుంచి 1 మంత్ బ్యాక్ నుంచి మేము ఇంకా అవేర్నెస్ ఇంక్రీజ్ చేశాము. ఎవరికి దృష్టిలో ఏమి తప్పు ఎలక్షన్ ఆఫెన్సెస్ వస్తే తొందరగా మనకు ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా జరిగింది ఓన్లీ మన టీం కారణం. ఓకే. స్టేట్ ఎలక్షన్లో టైంలో కూడా నా దగ్గర చాలా మంచిగా టీం ఉంది. ఆ టైంలో ఏమి చిన్న ఇష్యూస్ వచ్చింది అది యూస్ చేసి మేము జనరల్ ఎలక్షన్లో యూస్ చేశాము. జనరల్ ఎలక్షన్కి టైంలో మన సూపర్విజన్ మేము చాలా మంచిగా మేము పెట్టాము. ప్రతి పోలింగ్ స్టేషన్స్కి అంటే ఒక ఏరియాలో ఉన్న పోలింగ్ స్టేషన్కి ఎవరు ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఉన్నారు, ఎవరు రూట్ ఇన్ఛార్జ్ రెస్పాన్సిబుల్ ఉన్నారు, మన కంట్రోల్ రూమ్ నుంచి ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు, ఇది అన్నీ చూసుకొని మేము సరిగ్గా ఇది సూపర్వైజ్ చేశాము. కానీ అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. అండ్ వారు అది ఎలా మీరు ఫేస్ చేశారు? అది అంటే ఇది రియాలిటీ ఉంది, ప్రెషర్స్ వస్తాయి. కానీ ఏం చట్టం ప్రకారంగా ఏం కరెక్ట్గా ఉంది అదే చేయాలి. అది మేము చేశాము. కానీ గద్వాల్లో మీకు హైపర్ టెన్షన్ ఏరియా ఎక్కడ ఉంది? హైపర్ టెన్షన్ ఏరియా అంటే మీ అర్థం ఏంటి? అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉండేది. అదే ఐజా మండలం కానీ లేదా కరెక్ట్. నేను వచ్చిన వరకు ఇది ఏమి ఫ్యాక్షనిజం వాళ్ళు ఏం ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటే జస్ట్ 2-3 లీడర్స్ ఇంపార్టెంట్ లీడర్స్ జస్ట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు చనిపోయారు. దీని కారణం ఫ్యాక్షనిజం కూడా చాలా తగ్గిపోయింది, ఎక్కువ ఆ టైంలో లేదు. గద్వాల్ తర్వాత అంటే నెక్స్ట్ పోస్ట్ గద్వాల్ తర్వాత నేను ఏసీబీకి వచ్చాను. ఏసీబీలో రాగానే ఫస్ట్ ఒక హై ప్రొఫైల్ కేసు మీకు సూపర్వైజర్ ఆ ప్రెజర్ ఏమైనా వచ్చిందండి, తీసుకున్నారా? అంటే ప్రెషర్ కాదు, నేను సిఐయులో ఉన్నాను, సిఐయులో ఒక కేసు వచ్చింది, ఆ కేసు నేను సూపర్వైజ్ చేశాను. అది రివీల్ చేయొచ్చా చేయకూడదు? అది అంటే అది ఏసీబీకి పని ఉంది. ఇప్పుడు నేను మాదాపూర్కి వచ్చాను. ఓకే, మాదాపూర్ రాగానే మెయిన్ ఛాలెంజ్ వచ్చు. మాదాపూర్ వచ్చినప్పుడు అదే అంటే డీసీపీ మాదాపూర్ కొంచెం ఛాలెంజింగ్ పొజిషన్ ఉంది. అప్పుడే నాకు మంచిగా సపోర్ట్ ఉంది మన కమిషనర్ సార్కి, జాయింట్ సిపి సార్కి అండ్ సీనియర్స్కి సపోర్ట్ ఉంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మన మెయిన్ 2-3 మ్యాటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మాదాపూర్లో కూడా క్రైమ్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉంది. క్రైమ్కి ఎలా సూపర్వైజ్ చేయాలి, డిటెక్షన్ ఎలా పెరగాలి, దీని కోసం మన దగ్గర స్పెషల్ వింగ్స్ కూడా ఉన్నారు. సిసిఎస్ టీమ్స్ ఉన్నాడు, ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాడు. వాళ్ళతోటి ఎలా కొలాబరేట్ చేసి ఈ క్రైమ్కి డిటెక్షన్ పెరగాలి అండ్ క్రైమ్కి ప్రివెన్షన్ ఎలా చేయాలి, అదే ఇప్పుడు నా మేజర్ ఫోకస్ ఉంది క్రైమ్ గురించి. ఛాలెంజ్ ఏమొచ్చిందండి ఇక్కడ? ఎక్కువ డ్రగ్స్ అది ఫోకస్ ఉంటుంది, లేడీస్ హాస్టల్స్ ఉంటాయి, అది దానికి లిమిట్ ఉండదు, దానికి ప్రికాషన్స్ ఉండవు. కరెక్ట్. అవన్నీ మీరు కౌంట్ చేస్తున్నారా? ఈ లేడీస్ హాస్టల్ గురించి ఇప్పుడు మన దగ్గర ఒక ఎస్సీ ఆర్గనైజేషన్ ఉంది. ఎస్సీ వాళ్ళు ఏం చేశారు, చాలా హాస్టల్స్కి ఇది సరిగ్గా ఆడిట్ చేసేసారు. ఇప్పుడు అదే నెక్స్ట్ మంత్లో అదే నా ఆబ్జెక్టివ్ ఉంది. వాళ్ళకి ఆడిట్లో ఏమేం ఫైండింగ్స్ వచ్చింది, అంటే వైలేషన్స్ ఉన్నాయి హాస్టల్స్ వాళ్ళ నుంచి, లేకపోతే ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది సరిగ్గా చూసి దీనికి ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. డ్రగ్స్ కోసం ఫార్చునేట్లీ ఇప్పుడు మన దగ్గర మన ఎస్ఓటీ టీమ్స్ ఉన్నారు, టీజీ న్యాప్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఎక్కువ సూపర్విజన్ ఉంటుంది. మన ఫోకస్ ఏముంటది కి ఒకసారి దొరికినప్పుడు వాళ్ళకి ఏం పాస్ట్ బిహేవియర్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసేసారు, ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేసి ఇంకా ఎవరు మళ్ళీ అదే రూట్లో పోతారు, చాలా యూత్గా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళకి ప్రివెంట్ చేయడానికి. సో దాట్ మళ్ళీ కొత్త ఆఫెన్సెస్ సేమ్ ప్లేస్ నుంచి కాకూడదు. మాదాపూర్ ఏరియాలో ఒకవైపు హైటెక్ సిటీ, మరోవైపు స్లమ్ ఏరియా, మరోవైపు ఇంకో డిఫరెంట్ ఏరియా మూవింగ్ ఉంటాయి. 3 ఏరియాలు ఎలా మీరు ఒకటే ఫ్రేమ్ లో చూస్తారండి? డిఫరెంట్ ఫ్రేమ్ లో చూస్తారా లేదా ఒకటే ఫ్రేమ్ లో చూస్తారా? ఒకటే ఫ్రేమ్ లో ఎలా మీరు చూస్తాడు? ఒక స్లమ్ ఏరియాలో వేరే ప్రాబ్లమ్స్ ఉంటది, దీనికి వేరే టైప్ లో డీల్ చేయాలి. హైటెక్ ఏరియాస్ లో వేరే ప్రాబ్లమ్స్ ఉంటది, దీనికి సెపరేట్ సొల్యూషన్స్ ఉంటది. ఉంది. కానీ ఎక్కువ దేని మీద మీ ఫోకస్ ఉంటుంది? హైటెక్ మీద ఉంటుందా, స్లమ్ ఏరియా మీద ఉంటుందా? అది 50-50 చేయాలి. ఇది రెండు నా పరిధిలో వస్తుంది. ఒకళ్ళు ఎక్కువ పెడితే ఒకళ్ళు తక్కువ పెడితే మళ్ళీ డిస్బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ఏమేమి ఇష్యూస్ వస్తుంది అది అన్ని ఇష్యూస్ మీద ఫోకస్. మాదాపూర్ లో మియాపూర్ సబ్ డివిజన్ అండ్ మాదాపూర్ సబ్ డివిజన్, ఈ రెండిట్లో దేని మీద ఎక్కువ ఉంటుంది? కంపారిజన్ పాసిబుల్ కాదు. మాదాపూర్ లో చాలా ఇది రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ వస్తుంది, అది క్రైమ్ హెవీగా ఉంది. మళ్ళీ మియాపూర్ డివిజన్ లో
మియాపూర్ చందానగర్లో చాలా ఎక్కువ ప్రాపర్టీ క్రైమ్స్ ఉంటుంది, అది కూడా సరిగ్గా చూడాలి. సో నా ఉద్దేశం అదే ఉంది. మియాపూర్ డివిజన్ కోసం క్రైమ్ మీద నేను ఫోకస్ చేస్తాను. మాధాపూర్ డివిజన్లో నేను ఇది మెయిన్ ఐటీ మన కంపెనీస్కి ఏమేం ఇష్యూస్ ఉన్నాయి, చీటింగ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంది, ఎకానమిక్ ఒఫెన్సెస్ ఉంది, ఈ మ్యాటర్స్ మాధాపూర్ డివిజన్ మీద నేను ఫోకస్ అంటే చేస్తాను. మాదాపూర్ అనగానే సైబర్ క్రైమ్ కనిపిస్తుంటాయి, వైట్ కలర్ రెఫరెన్స్ కనిపిస్తుంది. Yeah. కానీ మియాపూర్ లో మీకు ప్రాపర్టీ offences ప్రాపర్టీ ఎక్కువ. అఫెన్స్ కానీ పిక్ పాకెట్స్ కూడా కనిపిస్తారు. కరెక్ట్. వాళ్ళ మీద మీ ఫోకస్ ఉందంటారా? ప్రాపర్టీ ఒఫెండర్స్ మియాపూర్ డివిజన్ లో, అండ్ ఇక్కడ మాధాపూర్ డివిజన్ లో ఎకానమిక్ క్రైమ్ అండ్ వైట్ కాలర్ క్రైమ్. కానీ ఇక్కడ డ్రగ్స్ ఉంటుంది, అది గంజా ఉంటుందండి మియాపూర్. గంజా ఎంత అదే అది కూడా ఉంది. కరెక్ట్. ఈ మధ్యన రికవర్ చేశారా గంజాకి? అదే ఇప్పుడు మన ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఎస్ఓటి టీమ్ తో పాటు మేము ఇది 41 kg గాంజా కొల్లూరులో దొరికింది, తర్వాత 15 grams MDMA దొరికింది, అండ్ ఇంకా ఆల్పరాజోలం కూడా ఇప్పుడు రీసెంట్ గా మనకు 1.2 kgs దొరికింది చందానగర్లో. ఇది ఇప్పుడు మనకు దొరికింది, కానీ దీనికి హిస్టరీ ఏంటి, ఎలా ఇది స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి సప్లై ఉంది, ఇది అన్ని మేము ఫోకస్ గా పెట్టాము. మీరు ఆల్రెడీ లాలో సీనియర్ కాబట్టి Hmm. ఇటువంటి కేసుల్లో కన్వర్షన్ రావాలంటే Hmm. ఇప్పుడు మీ దొరికిన క్వాంటిటీ ఇంటర్మీడియట్ క్వాంటిటీయా కమర్షియల్ క్వాంటిటీయా ఇవన్నీ డివైడ్ చేస్తాం. Hmm. ఈ కేసులో మీరు లీగల్ గా చేస్తున్నారా? అంటే కమర్షియల్ క్వాంటిటీలో మనం సీజ్ చేసేటప్పుడు మేజిస్ట్రేట్ ముందు సీజ్ చేయాలి, Hmm. ప్రాపర్టీ చేస్తే కన్విక్షన్ వస్తుంది. Correct. ఇటువంటి లూప్ హోల్స్ లేకుండా చేస్తున్నారా? మన టీజీ న్యాబ్ నుంచి ఏమైతుంది, మన అన్ని ఎన్డీపీఎస్ కేసెస్ వాళ్ళు కూడా చెక్ చేసేస్తాడు. ప్రతి కేసులో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి అది వాళ్ళు మనకు రాసి ఇస్తాడు. దీని కారణం మన వాళ్ళు కూడా ఎక్కువ మంచిగా అండర్స్టాండింగ్ అవుతుంది కి ఏం మిస్టేక్స్ మన సైడ్ నుంచి జరుగుతా ఉంది, ఎలా దీనికి రిపీట్ చేయకూడదు. బికాజ్ ఎన్డీపీఎస్ చాలా టెక్నికల్ గా ప్రొసీజరల్ యాక్ట్ ఉంది. ఒక చిన్న ప్రొసీజర్ లో తప్పు ఉంటే కూడా కన్విక్షన్ రాదు. అందుకే అది సరిగ్గా చూడాలి. ఓకే, ఇది కాకుండా ఈవ్ టీజింగ్ కనిపిస్తుంటదండి, వాటి మీద ఫోకస్ అంటే ఈవ్ టీజింగ్ మళ్ళీ ఇది షీ టీమ్స్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు చూస్తాడు, అండ్ మన పెట్రోలింగ్ వాళ్ళకి అదే నా ఇన్స్ట్రక్షన్ ఉంది కి ఇలాగా ఏమి కనిపిస్తే చాలా టైమ్స్ ఈవ్ టీజింగ్ వాళ్ళు కూడా డైల్ 100 చేసేస్తాడు. ఆ టైంలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, మీరు లాలా చేశారు, మీరు దాదాపు ఒక సీనియర్ మోస్ట్ వచ్చారు ఎస్పీగా. గద్వాల్ చూసారు, ఇక్కడ చూస్తున్నారు, సైబర్ క్రైమ్ చూసారు. మన దగ్గర ఇండియాలో మీరు ఫస్ట్ లో మీకు బోర్డులో అడిగిన క్వశ్చన్ మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉందంటారా, ఫైనల్ పనిష్మెంట్ ఉంటుందంట? ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మన యాక్చువల్ గా మన దగ్గర ఇండియాలో ప్రొసీజర్ పనిష్మెంటే ఫాస్ట్ కనిపిస్తుంది, కానీ ఫైనల్ జడ్జిమెంట్ పనిష్మెంట్ కానీ మనకు చాలా లేట్గా ఉంటుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నది చాలా మంది అంటుంటారు. క్రైమ్ ఎందుకు పెరుగుతా ఉంది, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ మన జుడిషియల్ ప్రొసీజర్ స్లోగా ఉంది అది ఒక రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి దీని కారణం క్రైమ్ పెరుగుతా ఉంది. కానీ ఇది కరెక్ట్ గా ఉంది, మన ప్రొసీజర్ ఏముంది దీనికి చాలా టైం పడుతుంది, కానీ దీనికి వెనక ఒకటే ప్రిన్సిపల్ ఉంది. మన మహాత్మా గాంధీ ఏం చెప్పారు కి నాట్ ఈవెన్ 1 innocent person should be punished. 1000 guilty may go away but 1 innocent person should not be punished. అదే ఆబ్జెక్టివ్ కారణం చాలా ఎక్కువ ప్రొసీజర్స్ మేము మన ప్రొసీజరల్ లాస్ లో పెట్టాము. అచ్చా, ఓకే, మీకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ ఏంటండి? పబ్లిక్ సర్వీస్. నా దృష్టిలో వచ్చినప్పుడు ఎవరెవరు పెటిషనర్స్ ఉన్నారు వాళ్ళకి సరిగ్గా ఏం చట్టం ప్రకారంగా ఏం రావాలి అది ఖచ్చితంగా రావాలి, అదే నా ఆబ్జెక్టివ్. ఓకే, కానీ పోలీస్ జాబ్ అంది థ్యాంక్లెస్ జాబ్ అండి, మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ కోసం నేను రాలేను. ఒక పర్సన్ నాకు థ్యాంక్ యూ చెప్తాడు దీనికోసం ఇక్కడికి రాలేను. నాకు గవర్నమెంట్ సాలరీ వస్తా ఉంది, నేను ఇది నా జాబ్ ఉంది, ఈ జాబ్ కి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. స్టార్టింగ్ నుంచి లా ఫర్మ్ ఎందుకు నేను జాయిన్ చేయలేను, బికాస్ లా ఫర్మ్ లో ఒక మానిటర్ లో పెట్టి అండ్ చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ తోటి మాట్లాడాలి, మీరు పని చేస్తాడు. కానీ ఇక్కడ పబ్లిక్ తోటి మీరు పని చేస్తాడు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు అంటే నాకు ఈ ఆపర్చునిటీ ఉంది కి నేను వాళ్ళకి హెల్ప్ చేసేస్తాను. నా కోసం ఇదే లైక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ పాసిబుల్. మీరు అందరూ చేస్తుంటారు పోలీస్ ఆఫీసర్ గా, మెయిల్ చేస్తారు, కానీ ఫిమేల్ కి వచ్చేసరికి 2 పోస్టులు ఉంటాయండి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి ఒక పోస్ట్ ఉంటుంది. ఈ 2 ఎలా మేనేజ్ చేయాలండి?
అంటే ఫార్చునేట్లీ నా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ అతని కారణం నాకు చాలా ఇంటిలో కాన్ఫిడెన్స్ ఉంది. మేమిద్దరు కలిసి సరిగ్గా మెయింటైన్ చేస్తాను. కానీ ఇద్దరు వేరే వేరే పోస్టులు ఉన్నారు కదా, డిఫరెంట్ ప్లేస్ correct. ఉన్నారు కదా. అది కూడా మేనేజ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వచ్చినప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు, మీరు అమ్మాయి ఉంటే మీకు రిలాక్సేషన్స్ వస్తుంది. కానీ ఇది కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్న సీనియర్స్ మన సిస్టమ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మాయి వస్తే కొంచెం అంటే ఫెసిలిటీస్ కావాలి, ఏం ఫెసిలిటీస్ కావాలి, దీనికోసం వాళ్ళు కూడా సెన్సిటివిటీ ఉంటే వాళ్ళు ఇస్తాడు. కానీ మీ బాధ్యత ఉంది, మీ పని 100%గా సిన్సియర్గా 100% ఎఫర్ట్ పెట్టి చేయడానికి. డెఫినెట్ గా రమ్మంటారు డిపార్ట్మెంట్ లోకి అమ్మాయిలు. ఖచ్చితంగా రావాలి. వాళ్ళు వస్తేనే పబ్లిక్ లో కూడా మన ఇది ఇమేజ్ మంచిగా ఉంటది. ఓకే, అమ్మాయిలు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ అమ్మాయిలు కదా అని కొన్ని ఎగ్జామ్స్ నడకుండా మీరు కూడా మగవారి పోటీగా పనిచేసి ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు గుర్తుపెట్టుకుంటుంది అంటున్నారు రితురాజ్ గారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, మీ సర్వీస్ చేయండి. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఈ వారం రితురాజ్ గారితో ఎక్స్క్లూజివ్ చెప్పారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఎస్ఓటి టీంతో పాటు మన స్పెషల్ ఆపరేషన్స్ టీంతో పాటు మాధాపూర్ జోన్ పోలీస్ మేమిద్దరు కలిసి 3 కేసెస్ చేశాము. నంబర్ 1 మ్యాటర్ ఉంది 1.2 kg అల్ట్రాజోలం, దీనికి అది మేము పట్టుకున్నాము. తర్వాత 15 grams MDMA అది పట్టుకున్నాము. తర్వాత 41 kg డ్రై గాంజా అది పట్టుకున్నాము. దీనిలో మన ఎస్ఓటి ఆఫీసర్ నగర్ అండ్ కోల్గూర్ SHO గణేష్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మన డీసీపీ ఎస్ఓటి శోభన్ గారికి పరిధిలో వాళ్ళకి ఎస్ఓటి టీం చాలా మంచిగా ఇంటెలిజెన్స్ దాంట్లో మనకు మామూలుగా అయితే ఎక్కువ ఆంధ్ర బార్డర్ నుంచి ఒరిస్సా నుంచి వస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి ఒక 10 kgs 20 kgs మామూలుగా వాళ్ళు తీసుకొచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ట్రైన్ వస్తున్నారు, ట్రైన్ సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఆటోలో వస్తుంది. వచ్చేసి వాళ్ళ దగ్గర వెయింగ్ మిషన్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ రూమ్లో. వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫోన్లో అమౌంట్ కొడుతున్నారు. అమౌంట్ కొట్టిన తర్వాత ఆ అమౌంట్ ప్రకారం వెయింగ్ చేసి అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతాం. దాంట్లో మనం 3 అరెస్ట్ చేసినాము. తర్వాత అక్కడి నుంచి ఎవరైతే సోర్స్ ఉన్నారో ఆ సోర్స్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి అరెస్ట్ చేస్తాం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.